ఇరాన్, అమెరికాల మధ్య ఈ ఏడాది జూన్ 17న కాల్పుల ఒప్పందానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్విట్జర్లాండ్లో ఇరు దేశాల మధ్య పాకిస్తాన్, ఖతార్లు మధ్యవర్తిత్వానికి నేతృత్వం వహించాయి. 60 రోజుల పాటు కొనసాగే ఈ ఎంఓయూ సోమవారంతో ముగిసింది. అయితే పేరుకే కాల్పుల విరమణ ఒప్పందం తప్పించి ఇటు ఇరాన్, అటు అమెరికాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తూనే పరస్పరం దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. ప్రస్తుతం అమెరికా వద్ద ఆయుధాల కొరత కారణంగా దాడులను ఆపేసింది. మరి 60 రోజుల కాలపరిమితి కూడా ముగిసింది. దీనిపై ఇటు అమెరికా కానీ అటు ఇరాన్ కానీ నోరు మెదపటం లేదు. మరి ఈ ఎంఓయూ పొడిగింపు ఉంటుందా లేదా అనేది కూడా తెలియకుండానే ఉంది. ఈ క్రమంలో ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ మాత్రం ఇటు అమెరికాతో పాటు ఇజ్రాయెల్పై తాము విజయం సాధించామని గొప్పగా చెప్పుకున్నారు. ఇటు మిలిటరీ పరంగా, రాజకీయంగా విజేత తామేనని ఆయన చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అనవసరంగా ఇరాన్తో యుద్ధానికి దిగి చేతులు కాల్చుకుంది. ఏడాది ఫిబ్రవరి 28న తెల్లవారుజామున ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి టెహ్రాన్పై బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన రక్షణ మంత్రి, ఖమేనీ కుటుంబ సభ్యుల్ని చంపేసింది. అటునుంచి మొదలైన యుద్ధం ఏడాది జూన్ 17న కాల్పుల విరమణ ఒప్పందానికి దారితీసింది. మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్, ఖతార్లు చొరవ తీసుకున్నాయి. అయితే 60 రోజుల పాటు ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోరాదనే షరతులు విధించుకున్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు తూట్లు పొడిచాయి. మీరు ఉల్లంఘించారంటే మీరు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్లో కుదిరిన ఎంఓయూ సోమవారంతో ముగుస్తుంది. మరి అటు తర్వాత పరిస్థితి ఏంటనే అంశంపై ఎలాంటి క్లారిటీ లేదు. హార్మోస్పై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రాలేకపోతున్నాయి. కాగా ఒప్పందంలోని ఒక్కటంటే ఒక్క నిబంధనను అమెరికా ఖచ్చితంగా అమలు చేయలేదని ఇరాన్ మండిపడుతోంది. కాగా ఇరాన్పై అమెరికా మిలిటరీ పరంగా, ఆర్థిక పరంగా ఒత్తిడి పెంచుతోంది. ఇక ఇరు దేశాల మధ్య న్యూక్లియర్ ప్రోగ్రాంతో పాటు హార్మోస్ జలసంధికి సంబంధించి ఎలాంటి ఒప్పందానికి రాలేకపోయాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ జూన్ 17వ తేదీన ఎంఓయూపై ఎలక్ట్రానిక్ సంతకాలు చేశారు. మధ్యవర్తిగా పాకిస్తాన్ నిలిచింది. దీంతో 3 నెలలపాటు సాగిన యుద్ధానికి తెరపడింది. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్లో వాణిజ్య కార్యకలాపాలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా చమురు, సహజ వాయువు కొరత గ్లోబల్ మార్కెట్లపై కనిపించింది. ఇక ఎంఓయూ విషయానికొస్తే ఇరు దేశాలు అంటే ఇరాన్, అమెరికాలు వెంటనే మిలిటరీ ఆపరేషన్స్ను నిలిపివేయాలని ఒక నిర్ణయానికొచ్చాయి. ఇక తుది ఒప్పందం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కు బదిలీ చేశారు. యుఎన్ కూడా గరిష్టంగా 60 రోజుల పాటు ఎంఓయూ కొనసాగనుందని, తర్వాత కావాలనుకుంటే ఇరుపక్షాలు ఒప్పందానికి వచ్చి ఎంఓయూను పొడిగించుకోవాలనుకుంటే పొడిగించుకోవచ్చునని తెలిపింది. ఇక హార్మోస్ నుంచి ఇరాన్కు వెళ్లే వాణిజ్య నౌకల్ని తాము అడ్డుకోమని హామీ ఇచ్చింది అమెరికా. ఇరాన్ సమీపంలో ఉండే తమ మిలిటరీని ఉపసంహరించుకుంటామని, ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ డెవలప్మెంట్ ప్యాకేజీని కూడా అమెరికా ప్రకటించింది. అలాగే ఇరాన్పై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడానికి అమెరికా అంగీకరించింది. ఇరాన్ ఇతర దేశాలకు ఆయిల్ అమ్ముకోవడానికి అనుమతించింది. విదేశాల్లో స్తంభించిపోయిన ఆస్తులపై ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇక ఇరాన్ విషయానికొస్తే హార్మూజ్ సముద్ర గర్భంలో పేల్చిన మైన్స్ని తొలగిస్తామని హామీ ఇచ్చింది. అలాగే 60 రోజుల పాటు హార్మోస్ జలసంధి ద్వారా రవాణా అయ్యే నౌకలపై ఎలాంటి ఫీజు తీసుకోమని హామీ ఇచ్చింది. అలాగే అణ్వాయుధాల జోలికి, అణుశుద్ధి జోలికి పోమని, దీనిపై తుది నిర్ణయం యుఎన్ తీసుకుంటుందని తెలిపింది. అయితే ప్రారంభంలో కొనసాగిన హడావిడి చివరకు నీరుగారిపోయింది. మీరు ఎంఓయూ ఉల్లంఘించారంటే మీరు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. ఏడాది జూన్ 27న ట్రంప్ ఇరాన్ నిబంధనల్ని ఉల్లంఘించి దాడులు చేస్తోందని ఇరాన్పై ఆరోపణలు గుప్పించారు. గత నెల 7న ఒప్పందం ముగిసిందన్నారు ట్రంప్. వెంటనే అమెరికా ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులు చేసింది. సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేయడంతో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ పేర్కొంది. ఇక
ఇక ఇరు దేశాల మధ్య వివాదం ముదరడంతో ట్రంప్ ఇరాన్పై ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేయలేదు. అలాగే టెహ్రాన్ పునర్నిర్మాణానికి ఇస్తానన్న డబ్బివ్వడానికి నిరాకరించారు. దీనికి బదులుగా ట్రంప్ గత 50 సంవత్సరాల నుంచి ఇరాన్లో నిరసన తెలిపిన వారిని కాల్పులో చంపినందుకు వారికి పరిహారం చెల్లించాలని పట్టుబట్టాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే హార్మూజ్ జలసంధిపై పీటముడి మాత్రం కొనసాగుతోంది. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి రాలేకపోతున్నాయి. ఇప్పటికీ వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తి స్థాయికి చేరుకోలేకపోతున్నాయి. హార్మూజ్పై పూర్తి హక్కులు తమవే అని ఇరాన్ అంటుంటే హార్మూజ్ని అమెరికాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఇక టెహ్రాన్ డిమాండ్ విషయానికొస్తే విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన తమ ఆస్తుల్ని విడుదల చేస్తే హార్మూజ్ని పూర్తిగా తెరుస్తామని, వాణిజ్యపరమైన రాకపోకల్ని అనుమతిస్తామని తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇరానియన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి ఒమన్తో కలిసి హార్మూజ్ జలసంధిని ఇరు దేశాలు కలిసి నిర్వహిస్తామని చెబుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఖతర్, పాకిస్తాన్లు చొరవ తీసుకుని ఇరాన్కు మెసేజ్లు పంపుతున్నా అక్కడి నుంచి సానుకూలమైన స్పందన రాలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాచి శనివారం నాడు టెలిగ్రామ్లో ఒక పోస్టు పెడుతూ అమెరికాతో చర్చలకు సంబంధించి ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదని తెలిపారు. ఇక ఇరాన్ విషయానికొస్తే నేషనల్ సెక్యూరిటీ లీడర్షిప్లో ఈ నెల ప్రారంభంలోనే భారీ మార్పులు చేసింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్గా మెహసిన్ రెజాయ్ బాధ్యతలు స్వీకరించారు. రెజాయ్ రాకతో ఇరాన్ ఐఆర్జీసీ మరింత బలపడింది. చర్చలకు ఆయన అంత త్వరగా లొంగే రకం కాదని పలువురు ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చర్చలు ప్రారంభమైతే ఇరాన్ మరిన్ని డిమాండ్లను అమెరికా ముందు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా గాజా యుద్ధాన్ని ముగించడంతో పాటు యెమెన్పై ఆంక్షలు ఎత్తివేయడం, ఇజ్రాయెల్ అణు నిరాయుధీకరణపై పట్టుపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇరాన్ వాదన విషయానికొస్తే అమెరికా ఒక్కటంటే ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండిపడుతోంది. విదేశాల్లో స్తంభించిపోయిన ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఇరాన్పై ఆంక్షల్ని ఎత్తివేస్తామంది. అలాగే ఇరాన్కు వెళ్లే వాణిజ్య నౌకల్ని అడ్డుకోమని హామీ ఇచ్చింది. అలాగే దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైనికుల్ని వెనక్కి రప్పిస్తామని మాటిచ్చింది. ఏ ఒక్క హామీని అమెరికా నిలబెట్టుకోలేదని అమెరికాపై ధ్వజమెత్తుతోంది ఇరాన్. ఇక సోమవారంతో అధికారికంగా పేపర్పై ఇరు దేశాల మధ్య 60 రోజుల డెడ్లైన్ ముగిసింది. ఇక ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగెర్ గాలిబఫ్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ని ఇరాన్ ఇటు మిలిటరీ పరంగా, రాజకీయ పరంగా, దౌత్యపరంగా ఓడించామని ప్రకటించుకుంది. ఇటు ఇజ్రాయెల్, అమెరికాలు కలిసొచ్చినా ఇరాన్ని ఏమీ చేయలేకపోయాయని ఆయన అన్నారు. ఆదివారం నాడు ఆయన ఇరాన్ మీడియాతో మాట్లాడుతూ తాము అమెరికాతో పాటు ఇజ్రాయెల్పై విజయం సాధించామంటే దాని అర్థం భౌతికంగా అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీని ధ్వంసం చేశామని కాదన్నారు. యుద్ధం రంజాన్ సమయంలో జరిగింది కాబట్టి రంజాన్ వార్ని గెలిచామని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్లో ఒక లక్ష్యం కోసం తమపై బాంబులు కురిపించారు. అయినా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇక యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాకుండా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ ఆస్తుల్ని ఇరాన్ ధ్వంసం చేసింది. ఈ యుద్ధం వల్ల గ్లోబల్ మార్కెట్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. గ్లోబల్ మార్కెట్లు సరఫరా అయ్యే ముడి చమురులో 20% హార్మూజ్ నుంచి రవాణా అవుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అమెరికాలో కూడా పెట్రోల్ ధరలు పెరగడమే కాకుండా నిత్యావసర సరుకుల ధరలు చుక్కలంటాయి. ఇక ఈ యుద్ధంలో అమెరికాను నమ్ముకున్న గల్ఫ్ దేశాలు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయి. ఇటు యుఏఈ అంటే దుబాయ్ సగం ఖాళీ అయింది. దుబాయ్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయి. అలాగే సౌదీ అరేబియాపై విచ్చలవిడిగా దాడులు చేస్తోంది ఇరాన్. సౌదీ ఆయిల్ రెడ్ సీ ద్వారా వెళ్లకుండా అడ్డుకుంటోంది. ఇరాన్కు మిత్రదేశమైన యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇరాన్పై చేయి సాధించింది చెప్పుకోవచ్చు. ఇరాన్ దూకుడుగా ముందుకెళ్తుంటే ట్రంప్ మాత్రం బేలగా పక్కచూపులు చూస్తున్నాడంటే చేతులెత్తేసినట్లే అని మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరి ముగిసిన ఎంఓయూపై ట్రంప్ ఎలా స్పందిస్తాడో అని యావత్ ప్రపంచం ఆసక్తితో ఎదురుచూస్తోంది.